హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనతో పాటే ఉన్నారు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టీఎఫ్ఐ రైటర్స్ తోటా ప్రసాద్ గారు. త్వరలో కన్నప్ప అనే ఒక పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నమస్తే సార్. హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్ ముందుగా ఒక చిన్న యాక్చువల్లీ ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్, దీంతో స్టార్ట్ చేయాలి. కృష్ణంరాజు గారు కన్నప్ప అనేది అసలు వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ మూవీ. భక్త కన్నప్ప అనేది అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఫ్యూచర్లో ప్రభాస్ గారు ఆ రోల్ చేస్తారు, లెగసీ కంటిన్యూ చేస్తారు అనుకున్నారు. బట్ విష్ణు గారి అనౌన్స్మెంట్ వచ్చింది అండ్ దానిలో ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు, అదే యాక్ట్ చేశారు. సో అసలు ప్రభాస్ గారు ఎలా ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు అండ్ రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెరిగిపోయినాయి. సో దాని గురించి మీ మాటలో చెప్పండి సార్. అవును, జూన్ 27 అన్ని లాంగ్వేజ్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఓకే సార్. సో తప్పనిసరిగా ప్రమోషన్స్ జనం అటెన్షన్లోకి వెళ్ళడానికి, జనానికి తెలియజేయడానికి జరుగుతున్నాయి, ముమ్మూరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మాకు కూడా చాలా రోజుకి అంటే ఆ ట్రైలర్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ మాట మాత్రం బాగా వాస్తవం అండి. ఎందుకంటే ఫస్ట్ టీజర్ వచ్చినప్పటి నుంచి లేటెస్ట్ ట్రైలర్ వచ్చేటప్పటికి చూసిన వ్యూయర్స్ దృష్టిలో చాలా మార్పు వచ్చింది. అవును సార్, విపరీతంగా పాజిటివ్ బజ్ పెరిగింది. అంటే ఇదివరకు న్యూజిలాండ్లో షూటింగ్ ఏంటని కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఆ లొకేల్స్కి, ఆ విజువల్ బ్యూటీకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు దాంతో కనెక్ట్ అయిపోయారు. అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు, ట్రైలర్ ఎదిరిపోయింది, పాజిటివ్ బజ్ చాలా ఉంది. అదే సార్, ఇప్పుడు అసలు న్యూజిలాండ్లో చేసి అన్న ఫీలింగే రావట్లేదు అని చాలామంది చెప్పారు. ఎస్ సార్. యాక్చువల్గా అదే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను కూడా అది చూసా. అంటే చాలామంది ట్రోల్ అవటం కానీ ఆ డైలాగ్స్ మీద కానీ, ఆ డైలాగ్స్ కాదు సార్, కావాలని కొంతమంది ట్రోల్ చేశారు శివయ్య అనే పదాన్ని. అంటే ట్రోల్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు, అది వాళ్ళ ప్రొఫెషన్. పని చేయడం మీరు నేను మనలాంటి వాళ్ళ పని చేయాల్సిందే. మన బతుకు తెరువు కోసం, మనలో ఉన్న ఆ తపన కోసం మనం పని చేయాల్సిందే. ట్రోలర్స్కి ఏంటి అంటే వాళ్ళకి క్రియేటివిటీ కన్నా ఎదుటివాడి దాంట్లో ఎక్కడ ఏ తప్పులు దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ట్రోలర్స్ కూడా మంచి సమాధానం చెప్పే విధంగా తర్వాత ఆ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, అంటే ఎక్కడ పెద్ద పేరు అంటే మనకి తెలిసిన పేరు కాదు. ఐ మీన్ లైక్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, వీళ్ళందరూ మనకి తెలిసిన పేర్లు కాదు. సో ఒక పెద్ద పేరు కూడా లేదు ప్రమోట్ చేయడానికి. సో విష్ణు గారే ఒక తర్వాత మన ప్రభాస్ గారు ఉన్నప్పటికీ సో ఒక పెద్ద పేరు లేదు, అంత హైప్ రాకపోవచ్చు అన్లెస్ వాళ్ళు ఒక ప్రభాస్ యొక్క విజువల్స్ బయట పెట్టకపోతే అనుకున్నారు. కానీ ఎక్కడ ఆ క్వాలిటీని కానీ అది ఎక్కడ లేకుండా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాం. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియన్స్ ఎక్కువ కోరుకుంటున్న ప్రశ్నతోనే స్టార్ట్ అవుతాం సార్. అట్లాగండి. అసలు ట్రైలర్ రిలీజ్ అవుతుందనగానే అందరూ వెయిట్ చేస్తున్న మ్యాక్సిమం ప్రభాస్ గారు ఎలా ఉండబోతున్నారు అని. సో ఒక రుద్ర రూపంలో ఆయన ఒక ఎంట్రీ నిజంగా అప్పటిదాకా ట్రైలర్ ఒక రేంజ్లో వెళ్తుంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళింది. సో ఆయన క్యారెక్టర్ గురించి విష్ణు గారు చాలా హైప్ ఇచ్చారు, 1/2 అవర్ పైన ఉండబోతుంది ఆయన క్యారెక్టర్ అని చెప్పేసి. సో మీ నుంచి మీ మాటల్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ప్రభాస్ ఫ్యాన్స్ అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అందుకోగలగరా మీరు ప్రభాస్ ఫ్యాన్స్కి? అంటే ప్రభాస్ గారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వాటితో పాటు సాధారణ సినిమా ప్రేక్షకులకు కూడా ప్రభాస్ గారు అంటే చాలా అభిమానం. ఆయన ఇంతవరకు చాలా రకరకాల లవ్ స్టోరీస్లో చూశారు, యాక్షన్ స్టోరీస్లో చూశారు, యాక్షన్ ఎంటర్టైనర్లో చూశారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. కానీ ఈ సినిమాలో రుద్ర పాత్ర మాత్రం ఆయనలో ఉన్న కొత్త డైమెన్షన్ బయటికి తీసుకొస్తుంది. అంటే ఒక దైవాంశ సంభూతమైన రుద్ర పాత్రలో ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఒక అండర్ప్లే చేస్తూ అవసరమైన చోట ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చేసే పనులు కావచ్చు, కథకి సినిమా కావాల్సిన హైప్ ఇస్తాయి. మొత్తానికైతే కనుక నాది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసలు డిసప్పాయింట్ అయితే అవ్వలేదు ట్రైలర్ చూసిన తర్వాత. వాళ్ళకు ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్. వాళ్ళు సినిమా చూసిన తర్వాత మాత్రం వాళ్ళకి నచ్చే ప్రభాస్ గారి సినిమాలో కన్నప్ప సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం రుద్ర పాత్ర కూడా ఉండి తీరుతుంది. సూపర్ సార్, సూపర్. మళ్ళీ అంటే ఒక రుద్ర అనేది విష్ణు గారు చెప్పినట్టుగా ఒక అరగంట పైన ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారంటే ఇలాంటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో ప్రభాస్ చేస్తే బాగుంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో క్యారెక్టర్ ఉంటుంది. ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకో మెయిన్ క్వశ్చన్ సార్ నాకు యాక్చువల్గా ఏంటంటే మన టీఎఫ్ఐ అంటే మన తెలుగు చలనచిత్ర సీమలో కొంతమంది యాక్టర్స్కి ఆ పాత్ర వాళ్ళవే అని ఫిక్స్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే కృష్ణుడు అనగానే మనకి నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు, దేవదాస్ అనగానే మనకి ఏఎన్ఆర్ గారు గుర్తొస్తారు, అలాగే అల్లూరి సీతారామరాజు అనగానే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తొస్తారు. అలాగే కృష్ణరాజు గారు చేసిన వాటిల్లో కన్నప్ప అనగానే ఇంకా ఆయనే
ఆ పాత్రకి న్యాయం చేయగలరు, ఆయన అలా ఫిట్ అయిపోయారన్న ఈ నలుగురికి 4 క్యారెక్టర్స్ అలా ఉండిపోయినాయి. అవును. సో ఎప్పుడైతే విష్ణు గారు ఆ క్యారెక్టర్ చేస్తున్నారని తెలిసిందో, అదే మీరు ఇందాక చెప్పినట్టు ట్రోలర్స్ కొంచెం రెచ్చిపోయారు, దాని మీద ట్రోల్స్ చేయడం అంతా జరిగింది. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఆయనకి తెలుసు ఇది పెద్ద ఛాలెంజింగ్ అని, ఆ రోల్ చేయడం అనేది. సో ఆయన ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ ఈ క్యారెక్టర్కి? అంటే ఆయన ఎలా ప్రిపేర్ అని చెప్పడానికి ముందు మీరు అన్న ఒక ప్రశ్నకి నా వైపు నుంచి ఒక అనాలిసిస్ అనేది చెప్తాను. ఇప్పుడు కృష్ణుడు అంటే రామారావు గారు, అంటే చాలామందికి తెలుసో లేదో, సొంత ఊరైన ఒక సినిమాలో ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు కృష్ణ వేషం వేశారు. ఓకే సార్. నేను ఆ సినిమా చూడాల, ఇప్పటి వరకు కూడా చూడాల. ఆ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ ఆయన నటించినప్పుడు జనం నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదని నేను విన్నాను. సో మళ్ళీ కృష్ణుని గెటప్ వేయాలంటే ఆయన సంకోచించారని, బట్ కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఇలాంటి వాళ్ళందరూ రామారావు గారికి చెప్పి ఏమీ కాదు నువ్వు అచ్చం అంటే ఆయనలో ఒక ప్రశాంత వదనం ఉంటుంది, ఆ చిరునవ్వులో చిన్న కుంటితనం, ఒక మాయ కనబడుతూ ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్గా ఎన్టీ రామారావు గారు ఆ జెస్చర్, ఆ గ్రేసు పట్టుకున్నారు. మాయాబజార్లో శ్రీకృష్ణ కదా ఆయన నటించిన తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు అంటే ఆయనే అనుకుంటే ఆయన క్యాలెండర్లో ప్రతిష్ఠించారు, విగ్రహాలు ప్రతిష్ఠించారు, ఇవన్నీ జరిగాయి. అదే సార్, అదే సార్. ఆ తర్వాత కృష్ణుని పాత్రని కురుక్షేత్రంలో శోభన్ బాబు గారు వేశారు. రామకృష్ణ గారు కూడా 2-3 సినిమాలు యాక్ట్ చేశారు, నాకు గుర్తుండే దేవుడే దిగి వస్తే, ఇలాంటి సినిమాల్లో బాలకృష్ణ గారు కూడా యాక్ట్ చేశారు. సో నేనేది ఆ పాత్రని మిగిలిన వాళ్ళు కూడా పోషించారు. అలాగే ఇప్పుడు మీరు అన్నారు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు అని. యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఎవరు పోషించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. డెఫినెట్గా నేను కృష్ణ గారి ఫ్యాన్ని, హార్డ్ కోర్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు గారు చేస్తే బాగుంది అనుకుంటారు. అవును సార్. మహేష్ బాబు గారు కూడా కొడుకు దిద్దిన కాపంలో అనుకుంటా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే అల్లూరి సీతారామరాజు గెటప్ వేశారు ఆయన. సో అలాగే, కానీ మీరు గమనించారో లేదో ఒక విషయం చెప్తాను. అల్లూరి సీతారామరాజు లాంటి పాత్ర, అల్లూరి సీతారామరాజు పాత్రే రామ్ చరణ్ గారు త్రిబుల్-ఆర్లో చేశారు. ఆయన క్యారెక్టర్ పేరే రామరాజు. క్యారెక్టర్ డిజైనింగ్, మాట్లాడే మాటలు, చెప్పేదంతా అల్లూరి సీతారామరాజు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని తెలుగునాటే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ గారు కనపడ్డప్పుడు యాక్సెప్ట్ చేశారు. సో ఇది వరకు దాంట్లో వీళ్ళు తప్ప, ఇప్పుడు ఒకరు చేసింది ఇంకోళ్ళు ఎవరూ చేయలేరు. ఒక నటుడో, ఒక దర్శకుడో ఒకరు చేసిన పాత్ర దాన్ని ఇంకొకరు చేయాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఛాలెంజే, కాదనేది లేదు. ఇప్పుడు కృష్ణరాజు గారి కెరీర్లో ఆయనకున్న ఒక టాప్ 10 ఫిల్మ్స్లో ఒక మ్యాగ్నమ్ వాపస్ లాంటి సినిమా భక్త కన్నప్ప. అవును సార్. ఆయన ఆ రోజుల్లో చాలా పెద్ద ఖర్చుతో ఒక బెన్హర్ లాంటి సినిమా తీయాలని కృష్ణరాజు గారు భక్త కన్నప్ప తీశారు. సో ఒక 50 ఏళ్ల పాటు కృష్ణరాజు గారు తప్ప ఇంకెవరో కూడా ఎవరు చేయడానికి ప్రయత్నించాల. ఇప్పుడు కన్నడంలో రాజ్ కుమార్ గారు చేశారు బేటర్ కన్నప్ప. అవును సార్. ఆ తర్వాత ఆయన కొడుకు శివరాజ్ కుమార్ యాక్ట్ చేశారు మళ్ళీ కన్నప్ప కథని, శివమెచ్చిత కన్నప్ప. సో అందులో రాజ్ కుమార్ గారు శివుడు క్యారెక్టర్ చేశారు. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక చెరగనే ముద్ర వేస్తే ఇంకో ఆర్టిస్ట్కి అదే పాత్రను ఎంచుకుని చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున సవాల్, చాలా పెద్ద ఎత్తు సవాల్. ఆ సవాలుకు ముందే సిద్ధపడ్డారు విష్ణు గారు. పైగా ఆయనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు కృష్ణరాజు గారు జీవించే ఉన్నారు. ఆయన తన మనస్ఫూర్తిగా ఆయన బ్లెస్సింగ్స్ విష్ణు గారికి, ఈ సినిమాకి ఆయన ఇచ్చారు కృష్ణరాజు గారు. సో అందువల్ల ఆయనే ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు విష్ణు గారు కూడా చాలా తపన పడరు. ఆయన ఈ కథ రాసింది ఆయనే. మీరు సినిమా చూశాక, అంటే ఇప్పుడు సినిమా చూడకముందు నేను మాట్లాడడం కరెక్ట్గా, మీరు సినిమా చూసిన తర్వాత విష్ణు గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే. నేను 7-8 సార్లు పైన రకరకాల దశలో సినిమా చూసిన ప్రతిసారి నాకు క్లైమాక్స్ వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఓకే. రేపు ఆడిటోరియం కూడా అదే ఆర్ద్రతాభావం ఫీల్ అవుతారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు భక్త కన్నప్ప క్యారెక్టర్ చేయాలంటే ఒక రాజకుమార్ గారు, కృష్ణరాజు గారు మనం చెప్పుకున్నాం. ఇక ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా కన్నప్ప ప్రాజెక్టు, కన్నప్ప క్యారెక్టర్ టేకప్ చేయాలంటే విష్ణు మంచు గారు చేసిన పెర్ఫార్మెన్స్ని ఒక బెంచ్ మార్కుగా తీసుకుని చేయాల్సిందే. సో అంతలా ఇన్వాల్వ్ అయ్యారు, అంతలా బాగా చేశారు. అది బట్ కంపారిజన్స్ వస్తాయి, కాదనేది లేదు. కంపారిజన్స్ వచ్చినప్పటికీ కూడా, అంటే ఉదాహరణకి అదే అన్నం, అదే చికెన్ బిర్యానీ కావచ్చు, అదే పులిహోర కావచ్చు, మన అమ్మ వండిన దానికి, మన భార్య వండిన దానికి, మన చెల్లి వండిన దానికి తేడా ఉంటుంది. మనం మనకు అందించడంలో వాళ్ళు అందించిన ప్రేమను మనం చూడాలి తప్పితే ఆ రుచిలో చిన్నపాటి ఒక్క ఉప్పు కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, లేదా 4 జీడిపప్పులో వేరుశనగలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అదే సార్. వాటి మాత్రం కంపేర్, వాళ్ళ ప్రేమని వాళ్ళు మనకు అందించడంలో చేసిన ప్రయత్నాన్నే మనం గుర్తించాలి. సూపర్ సార్, సూపర్ ఆన్సర్ సార్. ఇంకొకటి, ఇందాక మీరు భక్త కన్నప్ప అన్నారు, నేను కూడా సినిమా చూడటం జరిగింది. నాకు బాగా గుర్తు ఆ సినిమా. ఇంకా నాకు చెప్పాలంటే క్లైమాక్స్ నేను చాలాసార్లు చూసాను సినిమా భక్త కన్నప్ప.
సార్ అయితే నేను అంటే ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఈ కన్నప్ప ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా డిఫరెన్సెస్ కనిపించాయి. అంటే ఫస్ట్ పిల్లోడు రాయెత్తుకొని అమ్మవారి విగ్రహాన్ని కొట్టేది మాత్రం నేను రెండిట్లోనే అబ్జర్వ్ చేశా. కానీ తర్వాత స్టోరీలోకి వెళ్తే ఎక్కడ నాకు ఆ ఛాయలు దీనిలో కనపడలేదు. అంటే ఇది వేరే వర్షన్ ఆఫ్ కన్నప్ప అనుకోవచ్చా, లేకపోతే ఎలా తీసుకోవచ్చు దాన్ని? మీరు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప ట్రైలర్ చూసారా, సినిమా చూసారా? సినిమా చూశాను సార్. మీరు ఈ కన్నప్ప సినిమా చూసారా, ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూశాను సార్. మరి అప్పుడే ఎలా జడ్జిమెంట్కి వస్తారు, ఎలా కంపేర్ చేస్తారు? ఒకటి సార్, మీరు సినిమా చూసాక మాట్లాడండి. ఒకటి దానిలాగే తీయాలనుకుంటే మళ్ళీ కన్నప్పగా తీయడం ఎందుకు? ఇవాళ కన్నప్ప భక్త కృష్ణరాజు గారు భక్త కన్నప్ప యూట్యూబ్లో అవైలబుల్, ఎప్పుడైనా చూడొచ్చు. అదే మళ్ళీ తీయాలనుకుంటే ఎందుకు ఒక 3 ఏళ్ల కాలం అంటే మేకింగ్కి? విష్ణు గారితో దాదాపు 7-8 ఏళ్ల పైనుంచి కథలో ట్రావెల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒక 3 ఏళ్ల పాటు ఇన్ని 200 కోట్ల పైన బడ్జెట్తో, ఇన్ని 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్తో ఎందుకు ఇంత కష్ట నష్టాలు కూడా చేశారు? ఏదో ఒక కొత్త డైమెన్షన్ ఆవిష్కరించాలని చూపించాలని కదా ఆడియన్స్కి. సో ఆ కొత్త డైమెన్షన్ మీకు సినిమాలో కనపడుతుంది, ట్రైలర్లో కనపడదు. సో ఆ రకమైన కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. సినిమా చూసాక రెండు వేరు వేరు అంటే కన్నప్ప కథ ఒకటే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన చరిత్ర. అతను ఒక ఆటవికుడు, వేటగాడు, శివలింగాన్ని చూసి భక్తుడయ్యాడు. తను వేటాడిన మాంసం నైవేద్యం పెట్టాడు. శివలింగం కళ్ళమ్మడ నెత్తురు వస్తే తన కళ్ళు తీసి ఇచ్చాడు. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన కన్నప్ప కథ. తమిళంలో పెరియ పురాణం కావచ్చు, దూర్జటి కాళహస్తి మహత్యం కావచ్చు, పాల్కూరి సోమనాథుల బసవ పురాణం కావచ్చు, ఎందులో అయినా ఇదే కథ. ఈ కథ మారేది లేదు, ఇది చరిత్ర. ఈ భక్తుడు కావడానికి ముందు అతని జీవితం ఎలా సాగిందనేది ఎవరి ఊహ, ఎవరి కల్పన. కృష్ణరాజు గారి భక్త కన్నప్ప కూడా బేడర కన్నప్ప బేస్ చేసుకుని ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు సృష్టించింది తప్పితే అదేమీ యథాతథంగా జరిగింది కాదు. అది వాళ్ళ ఊహ, వాళ్ళ కల్పన. సో ఎప్పుడైతే ఆయన శివుని దగ్గరికి వెళ్ళే ఒక జర్నీ ఏదైతే ఉందో సో దానికి దీనికి నాకు ఎందుకో చాలా డిఫరెన్స్, ఖచ్చితంగా తేడా ఉంది. అది ఎందుకు అనేది కూడా ఒక మాట చెప్తాను. అంటే పూర్తిగా సినిమా రివ్యూలు కావాలి నేను చెప్పలేను, కానీ ఇవాళ రేపు ధర్మాన్ని కాపాడాలంటే మనం ఒక దైవానికి అర్చన చేయడం ఒకటి సరిపోదు. మనకు తోచిన నైవేద్యాలు పెట్టడం కాదు, ఒక సహస్రార్చనం, అష్టోత్తర శతనామాలు చదువుకోవడము, ఇవన్నీ ఇంకా పారాయణాలు, పూజలు, ఇవన్నీ అభిషేకాలు, ఇవన్నీ కాదు. ఆ ధర్మాన్ని కాపాడడానికి తరతరాల పాటు మనం పోరాటం సాగించాల్సి ఉంటుంది. ఆ ధర్మాన్ని కాదనే వాళ్ళకి, ఆ ధర్మాన్ని ధ్వంసం చేద్దాం అనుకునే వాళ్ళకి, ఆ ధర్మాన్ని ధిక్కరించే వాళ్ళకి. ఇప్పుడు భారతీయ సంస్కృతి అనేది చాలా పురాతనమైంది. అంటే ఒక గ్రీకు, రోమను సంస్కృతులు ఎంత పురాతనమైనవో దాన్ని మించిన పురాతనమైంది మన హైందవ సంస్కృతి, ధర్మం. దాన్ని ధ్వంసం చేయడానికి, దాన్ని చెదరడానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో ఉన్న సంస్కృతి, ఆలయాలు ధ్వంసం చేయడం కావచ్చు, విగ్రహాలు కూల్చేయడం కావచ్చు, వాళ్ళ ఆచారాలను ఇక్కడ చొప్పించాలని కావచ్చు, అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అంటే సృష్టిలో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కడూ తనలాగే తను చేసింది ఎదుటివాడు చేయాలని, తను చేసిందే కరెక్టే అనుకుంటాడు. దాని తప్పుల సంగతి పక్కన పెడితే అలా ప్రయత్నాలు జరిగాయి. అయినా చెక్కు చెదరకుండా ఈ దేశం ఉంది. అయోధ్య ఆలయం ఎన్నో ఏళ్ల క్రితం కూలిపోతే తిరిగి కట్టుకున్నాం. సోమనాథ దేవాలయం 12వ శతాబ్దంలో ఎవడ గజనీ మహమ్మద్ అనేవాడు కూల్చేస్తే తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో సోమనాథ దేవాలయం పునరుద్ధరించుకున్నాం. ఇప్పుడు కాశీ ఆలయం గురించి పోరాడుతున్నారు. అంటే ఒక ఆలయం గురించి పోరాటం అనే ఉద్దేశం కదా, ధర్మాన్ని మనం తిరిగి పునర్జీవనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రతిదీ పోరాటమే. ఈ కన్నప్ప కూడా భక్తుడు కావడానికి ముందు ఈ ధర్మాన్ని కాపాడడానికి అతను ఎలా పోరాటం చేయాల్సి వచ్చిందనేది ఈ సినిమాలోని ఇంకో అంశం. సో మీరు అది చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఇంత యాక్షన్ ఉంది, ఎందుకు ఇంత పోరాటాలు ఉన్నాయనేది. అంటే మీకు ట్రైలర్లో కూడా కథ అబ్జర్వ్ చేసి 1-2 సార్లు చూస్తే కథ చాలా స్పష్టంగా విష్ణు మధ్య గారు చెప్పేశారు. నేను మొత్తం కథ అంతా చెప్పేస్తాను, నేను కూడా ఫీల్ అయ్యాను. మీరు చూస్తే విలన్ ఉంటాడు, ఆ వాయులింగాన్ని సొంతం చేసుకోవాలి, వాళ్ళందరినీ చంపి తెచ్చుకుంటాను తన ఎజెండా ఏంటో చెప్తున్నాడు. అదే సార్, నాకు మధ్యలో వేరే ట్రైబ్స్ రావటం, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఓకే, దే కుడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆ సినిమాతో పోల్చుకుంటే. అంటే ఒకటి ఏంటి అంటే కొన్ని పాత్రలు సృష్టించేటప్పుడు, కొన్ని పాత్రలు మళ్ళీ తిరిగి చెప్పేటప్పుడు ఆ పాత్రలో కొన్ని ఇంకో కొత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. పౌరాణిక సినిమాలకి ఇది చాలా చాలా అవసరం నేను నమ్ముతాను. అంటే మన తెలుగు సినిమాలు అనేవి పౌరాణిక సినిమాలు మన తెలుగు నటులు కావచ్చు, నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, రచయితలు కావచ్చు చాలా అద్భుతంగా రాశారు, ప్రామాణికం అని చాలామంది నమ్ముతుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన దుర్యోధనుడి పాత్ర 4-5 సార్లు పైన యాక్ట్ చేశారు. ఆయన శ్రీకృష్ణ పాండవ్యంలో కావచ్చు, దానవీర స్వర్ణ కావచ్చు, శ్రీమద్ విరాట్ పర్వం కావచ్చు, ఇలా ఆయన చేశారు. ఇప్పుడు దానవీర స్వర్గంలో ఆయన కొత్త డైమెన్షన్ పట్టుకున్నారో లేదా దుర్యోధనుడి పాత్రకే.
దుర్యోధను అలా ఎవరైనా చూశారా? అతని మాటలు అలా ఎవరైనా విన్నారా? అంటే ఎప్పుడో భాసుడు అనే ఒక సంస్కృత కవి ఊరు భంగం అని ఒక నాటకం రాశాడు. అది దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే ఒక డ్రామా, ఒక కథ. సో ఆ తర్వాత దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలే. ఎన్టీ రామారావు గారికి ఇలాంటి పురాణాల ఇతిహాసం మీద ఆసక్తి కాబట్టి ఆయన ఎంతో పరిశోధించి, బహుశా ఆయన చదివారో లేదో నాకు తెలియదు కానీ డెఫినెట్గా దుర్యోధన పాత్రకి కొత్త జీవాన్ని పోశారు ఆయన. సో అలాగే ఒక పాత్రను, కొత్త పాత్రను చూసినప్పుడు ఆ పాత్ర ప్రయాణం ఎలా సాగుంటుంది, ఎలాంటి సంఘర్షణ లోనై ఉంటుంది, ఎలాంటి సమస్య ఎదుర్కొంటుంది అనేది మన ఊహ. అది నిజంగా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. కానీ ఆ పాత్ర ప్రయాణం ఎలాగే సాగుంటుంది అనేది ఒక రచయిత, ఒక సృష్టి. సో అలాంటి ఒక కొత్త ప్రయత్నం కన్నప్పలో ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. నాకు పాత కన్నప్పలో కృష్ణరాజు గారి క్యారెక్టర్ పక్కన పెడితే నాకు ఇంకో 2 క్యారెక్టర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఒకటి ఏంటంటే వాణిశ్రీ గారి క్యారెక్టర్ లీలా, ఇంకోటి రావు గోపాలరావు గారి క్యారెక్టర్ శాస్త్రి. సో ఆయనది ఒక టైప్ ఆఫ్ విలనిజం ఉంటుంది, ఈమె ఒక టైప్ ఆఫ్ భక్తి అండ్ అమాయకత్వం. సో మెయిన్ పాత్రకి అంటే మెయిన్ క్యారెక్టరైజేషన్కి పోటాపోటీగా ఈ 2 పాత్రలు ఆ సినిమాలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ రావు గోపాలరావు గారు చేసిన క్యారెక్టర్ ఉందా అండ్ ఇంకోటి వచ్చేసి ఒక అంటే కొత్త అమ్మాయి కాదు, సెకండ్ మూవీ అనుకుంటా, ప్రీతి ముకుందన్ హీరోయిన్. సో అంతటి వెయిటేజ్ ఉందా అంటే అప్పట్లో వాణిశ్రీ గారికి సినిమాలో అది ఒక టైప్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది మూవీలో. సో దీనిలో కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. రావు గోపాలరావు గారు పోషించిన పూజారి పాత్ర మీరు బాగా ఎంజాయ్ చేశారా? ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేశాను సార్. ఆ క్యారెక్టరు అదంతా ఫన్ లేక ఇంకోటి ఏమని మీకు బాగా నచ్చాయా? మీకేం అభ్యంతరం అనిపించలేదా? సందేహాలు రాలేదా? వచ్చాయి సార్. ఏంటిది అంటే ఒక పూజారి అయ్యి ఉండి, అది కూడా ఊరు మెచ్చిన అంటే అతన్ని శివుడిగా భావించే వ్యక్తి అలాంటి ఒక పనులు చేయడం అనేది కొంచెం ఉంది. బట్ అప్పుడు నేను చూసినప్పుడు నాకు అంత ఆలోచించలేదు సార్, దానిలో చూస్తాను అనమాట అంతే. అది తప్పు కదా? తప్పే సార్, ఆబ్వియస్లీ తప్పే సార్. అది మీరు నేను గుడికి వెళితే గుడికి వెళ్ళే ముందు మనం తలారా స్నానం చేసి మనకు ఉంటే వీలైన పట్టుబట్టలు కట్టుకుని మన సిగరెట్ మందు అలవాట్లు అంటే ఆ రోజంతా మానేసి వీలైతే అదేదో పండగ అయితే ఉపవాసం ఉండి వెళ్ళి ఆ దేవుని దర్శించుకు వస్తాం. మనం ఉండేగలిగేది ఒక 10 నిమిషాలు కావచ్చు, కొన్నిసార్లు 10 సెకండ్లు కావచ్చు. అవును సార్. దానికోసం ఎంతో ప్రిపేర్ అయి వెళ్తాం. ఒక 10 నిమిషాలు దైవ దర్శనానికి వెళ్ళిన మనమే ఎంత పవిత్రంగా ఉండే ప్రయత్నం చేస్తే, ఒక పూజారి, ఒక అర్చకుడు తన జీవిత కాలం అంతా అదే గర్భగుడిలో అదే స్వామిని నిత్యం అర్చిస్తూ సుప్రభాత ఒక బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి ఒక రాత్రి ఒక 8, 9 వరకు పవళింపు సేవ వరకు ఉండే వ్యక్తి, ఆ మనిషి సాధారణ మానవుడే. ఆయనకి కోపము లేక వేరే ఇంద్రియ అవసరాలన్నీ ఉండుంటాయి. అతనికి భార్యాబిడ్డలు ఉండుంటారు, భార్యతో కాపురం చేసి ఉంటాడు, పిల్లని పెంచి పెద్ద చేసి ఉంటాడు, ఎన్నో కష్ట నష్టాలు పని ఉంటాడు ప్రతి పూజారి. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా. కానీ ఏ పూజారైనా అంటే కొంతమంది వ్యక్తిగతంగా ఎక్కడో కోటికొక్కళ్ళు ఎవరైనా తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారేమో, కానీ వీలైనంత మటుకు 100% 101% కూడా అర్చకులైన వాళ్ళు పూజించే వాళ్ళ దాంట్లో దైవ సన్నిధిలో ఉండే వాళ్ళకి చెడు తలంపు ఎందుకు వస్తుంది? వాళ్ళు గుడిలోనో అమ్మవారి మీదో అయ్యవారి మీదో పెట్టిన నగలు ఎత్తుకెళ్ళిపోవాలని ఆలోచన వస్తుందా? వాళ్ళు నమ్మే దైవానికి ద్రోహం చేసినట్టు కదా. వాళ్ళు ఒక ఒంటి మీద ఒక నగ కాదు, అక్కడ పెట్టిన ప్రసాదమే తీసుకెళ్తే అక్కడ దేవుడు లేనట్టే కదా, వాళ్ళు తప్పుగా ఆలోచించినట్టే కదా. అలాంటి వ్యక్తి వెళ్ళి ఈ నగలు తీసుకెళ్ళి ఒక వేసికి ఇచ్చాడు అంటే అలా నీ చెప్పని ఏ అర్చకుడైనా చేస్తారా? ఇది తప్పు కాదా? నేను అర్చకుడు అని అంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, ఒక అర్చకుడు, వేదాలు శాస్త్రాలు చదువుకొని నిత్య పూజలో ఒక వైదిక ధర్మాన్ని అవలంబించే ఒక వ్యక్తి ఇలాంటి అపచారం చేస్తాడా? తప్పు కదా. బట్ ఆ రోజు బాపు రమణల గారు గొప్ప వ్యక్తులు, మన తెలుగు సినిమాకి లభించిన వరాలు, వాళ్ళందరూ అభినందనల వర్షంలో ముంచెత్తారు. అప్పటి ప్రేక్షకులకు కూడా రావు గోపాలరావు గారి పాత్రలో తప్పు కనిపించాల. అప్పటి మేధావులు కూడా వేరే వాళ్ళకు కూడా అందులో తప్పు కనిపించాల. బహుశా సోషల్ మీడియా అప్పుడు లేనే లేదు, మామూలు ప్రింట్ మీడియాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు కూడా తప్పుని వేలెత్తి చూపారు నేను అనుకోను. అంటే నాకు ఆ సినిమా నేను చూసేటప్పటికి 9 10 ఏళ్ళ వయసు, విజయవాడ అప్సరా టాకీస్లో చూశాను. సో మరి ఈ పాత్రను ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు అనే విషయాలకు వస్తే కొన్ని విషయాలు చదివి తెలుసుకున్నాను నేను. దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం పుస్తకం ఉంది, కావ్యం. ఆయన 16వ శతాబ్దంలో రాశాడు. 13వ శతాబ్దంలో తెలంగాణ చెందిన పాల్కూరి సోమనాథుడు బసవ పురాణం రాశాడు. బసవ పురాణంలో ఉడుమూరి కన్నప్ప కథనం ఉంది.
దాని ఇన్స్పిరేషన్తో పెరిగి పురాణం అన్నీ చదివి దూర్జటి ఒక కావ్యం కింద, అంటే శ్రీకాళహస్తి మహత్యంలో ఒక 5-6 శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుల కథలు ఉంటాయి. నకీరన్ వాటితో పాటు ఈ కన్నప్ప కథ కూడా ఉంటుంది. సో కన్నప్ప నయనార్ అంటారు, నేత్ర నయనార్ అంటారు. అందులో అతను రాసింది అంటే గుడి పూజారి ఉన్నాడు. అతను ఒకరోజు ఇతను నైవేద్యం మాంసం పెట్టడం చూసి కంగారపడి అసహించుకుంటే శివుడు చెప్తాడు, ఒక భక్తుడు వస్తాడు చూడు అని చెప్తాడు. ఇది దూర్జటి రాసిన ఒరిజినల్ వెర్షన్. ఓకే సార్. అతను బ్రాహ్మణ్ నీచంగా చూపించలా, తప్పుగా చూపించలా. ఇప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా శివుడికి కాదు ఏ దేవుడికైనా కూడా, అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం గ్రామ దేవతలకు బలులు ఇస్తూ ఏవో మేకలు కోళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు అక్కడక్కడ. అంతే తప్పితే మిగిలిన ఏది ఆలయంలో కూడా ఆగమ శాస్త్ర ప్రకారం నడిచే ఏ ఆలయంలో కూడా మాంసాహారం కానీ ఒక రజోగుణమైన ఆహారం కానీ నైవేద్యంగా పెట్టరు. అదే సార్. అందుకు పెట్టినది సహజంగా పూజారి కోపం రావడం సహజం. అదే దూర్జటి రాశాడు. ఓకే ఓకే. మరి ఈ బ్రాహ్మణుని విలనగా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది అంటే ఒక నాటక రచయితకి ఎవరికో వచ్చింది. బహుశా ఈ శతాబ్దం ప్రారంభంలో మన సురభి నాటకంలో కన్నడ నాటకంలో కూడా నాటక సంఘాలు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి బేటర కన్నప్ప అని నాటకం రాశాడు. హీరో ఆటవికుడు. అతను శివాలయ దర్శనానికి వెళ్తున్నాడు. సో ఒక ఆటవిక కులానికి ఒక వ్యతిరేకి అగ్రవర్ణానికి చెందినవాడు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ఈ దేశపు దౌర్భాగ్యం ఏంటి అంటే ఎప్పుడూ కూడా చిచ్చు పెట్టడానికి 2 వర్గాలు, 2 కులాలు, 2 మతాలు చెప్తూ ఉంటారు. అలా బ్రాహ్మణ పాత్రని, పూజారి పాత్రని నెగిటివ్గా చిత్రీకరించారు. అంటే ఒక దొంగ, ఒక జోదరి, అబద్ధాల కోరు, వేశ్యాలోలుడు. అంటే మీరు గుర్తు చేసుకోండి, భక్త కన్నప్ప సినిమాలో కన్నప్ప పాత్రను కూడా చేర్చే ప్రయత్నం చేస్తుంది రావు గోపాలరావు పాత్ర. అంటే ఒక పూజారి శివుని పూజించేవాడు ఒక అమ్మాయిని రేప్ చేసే ప్రయత్నం చేస్తాడా? అది తప్పు కాదా? ఆ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలా? పోనీ ఆ రోజు సోషల్ మీడియాలో అంటే క్షమించాలి నన్ను, భక్తకన్న శివుడు నాకు ఇష్టం, బాపురాములు అంటే నాకు చాలా గౌరవం, నేను వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం, వాళ్ళని ఎదిరించే ప్రయత్నం నేను చెయ్యట్లా. ఒక పాత్ర గురించి మాట్లాడుతున్నాను. అదే సార్. ఆ తర్వాత ఇన్నేళ్ళ తర్వాత చూసిన తర్వాత కూడా ఆ పాత్ర ఇలా ప్రవర్తించకూడదు అని ఎవరైనా మాట్లాడారని నేను చాలా చూశాను. ఎవరో మాట్లాడాలంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా జరిగి ఉంటుంది, ఈ పాత్ర ఇలా బిహేవ్ చేసి ఉంటుందని. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు సందేహాలు తలెత్తుతున్నాయి? ఒక కులాన్నో వర్గాన్నో తక్కువ చేశారో, తప్పుగా చూపించారన్న అపోహలు ఎందుకు కలుగుతున్నాయి? ఆ రోజు కలగని సందేహాలు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? సరే, నాకు కలగాలి వద్దు అన్న విషయం పక్కన పెట్టండి. సో ఆ నాటకాన్ని తీసుకునే బేటర కన్నప్ప అనే సినిమాలో తీసినప్పుడు మా ముదిగొండ లింగమూర్తి గారు అనుకుంటా ఆయన క్యారెక్టర్ చేశారు, ఆ పూజారి క్యారెక్టర్. ఓకే సార్. హిందీలో శివభక్తి అని తీశారు ఏవిఎం వాళ్ళు, అందులో కూడా ఈయన చేసినట్టు గుర్తు నాకు ఆర్టిస్ట్ గుర్తులేదు. తెలుగులోకి వచ్చేటప్పటికి ముళ్ళపూడి గారు తన రచనా చమత్కృత అంతా మేళవించి ఆ క్యారెక్టర్ నుంచి మోర్ ఫన్ వచ్చేలా డిజైన్ చేశారు. రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి సారథి పాత్ర, ఆయన భార్య ఝాన్సీ క్యారెక్టరు, ఇలాంటివన్నీ చేశారు. జనం విపరీతంగా ఎంజాయ్ చేశారు. కన్నప్ప సినిమాలో కన్నప్ప కథ ఎంత గుర్తుండిపోతుందో రావు గోపాలరావు వాళ్ళ అబ్బాయి కోకోపా ఏదో అంటాడు ఆయన, అవన్నీ బాగా గుర్తుండిపోయాయి. కానీ మనం హైందవ ధర్మం గురించి చెప్పే ప్రయత్నంలో అది కమర్షియల్ ఎలిమెంట్. ఒక విలన్ ఉండి హీరోకి ఆ విలన్ దొంగ, ఆ విలన్ ఒక వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు, వేశ్యలతో మంచి ఐటమ్ సాంగ్ లాంటిది పెట్టుకోవచ్చు, కానీ తప్పు చేయకూడదు. అర్చకులని, ధర్మాన్ని కాపాడేది ఎవరు? అందరూ ఒక్కొక్క కులం కాదండి. హైందవ ధర్మం పాటించే వాళ్ళందరూ భక్తులే, ధర్మాన్ని పాటించేవాళ్ళే. ఒక వేద ఋషులు శాస్త్రాలు ఎన్నో చదివి వేదాలు రాసిన దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. అటువంటి గూడు పూజారి చాలా పవిత్రంగా ఉండాలి. ఎంత నిష్ఠాగర్ష అంటాడు, అతన్ని తప్పుగా చూపించొద్దు. అతన్నే కాదు, ఒక హైందవ ధర్మం గురించి చెబుతూ దాన్ని కాపాడడానికి ముందుండే బ్రాహ్మణుల్ని మన ఎట్టిపలో తప్పుగా చూపించకూడదు. ఇది మేము తీసుకున్న మేము కాదు, విష్ణు మంచు గారు తీసుకున్న నిర్ణయం. అంటే ఆ సాంగ్ కొంతమంది డిస్కషన్లో చెప్పారు, ఆ పూజారి పాత్రను ఇలా ఫన్ చేయొచ్చు, అలా చేయొచ్చు అని. అవి చాలా హిలేరియస్ ఎపిసోడ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. కానీ వద్దు, ఆ పాత్ర చాలా పవిత్రంగా ఉండాలి అన్నారు. ఆ పాత్రే మోహన్ బాబు గారు పోషించిన మహాదేవ శాస్త్రి. సో సినిమా చూశాక ఏంటి ఈ పాత్రని ఇంత గొప్పగా ఎలా చూపించారు, ఇదే ఆయన ఆశ్చర్యపోయే రీతిలో ఉంటుంది. అంటే నేను అనేది ఏంటి అంటే, మీకు నచ్చిన రావు గోపాలరావు గారి పాత్రలో చాలా తప్పు ఉన్నాయి. ఆయన వృత్తిపరంగా ఆయన అర్చకత్వానికి కావచ్చు, కులపరంగా ఆయన బ్రాహ్మణత్వానికి కావచ్చు,
ఆ పాత్రను తప్పుగా చిత్రీకరణ జరిగింది. అంటే ఇది కృష్ణరాజు గారి కన్నప్ప సినిమా కాదు, మొదట బేడర కన్నప్పలో కూడా ఇలాగే ఉండింది, హిందీ శివభక్తులో ఇలాగే ఉండింది. సో ప్రతి సినిమాలో ఇలాగే ఉంది. ఆ కన్నడ నాటకా నుంచి ఇలాగ ఫాలో అయిపోయి ఇలా చేశారు. సో ఈ తప్పుని, ఈ పొరపాటుని సరిదిద్దారు. ఇది మహాదేవ శాస్త్ర ప్రదేశం. మీరు అడిగారు ఆ సినిమాకి ఈ సినిమాకి ఉన్న తేడా ఏంటి. ఓకే. రెండోది, ఇక్కడ మీరు వాణిశ్రీ గారు మహానటి, మీ అందరిలాగే ఆవిడ అభిమానటి. ఆవిడ సినిమాలు చాలా చూసాం. నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ పర్సనల్ కలిసి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. సో అక్కడ వాణిశ్రీ గారు పోషించిన, మహానటి వాణిశ్రీ గారు పోషించిన, ఇప్పుడు కొత్త అమ్మాయి ప్రీతి ముకుందన్ చేసిన, వాణిశ్రీ గారు కాబట్టి ఆ పాత్ర గొప్పగా ఉండి, ప్రీతి ముకుందన్ కాబట్టి పాత్ర తక్కువగా ఉండి చేయలేదు. ఎవరైనా చేసినా, ఏ నటి చేసినా, ఏ హీరోయిన్ చేసినా ఆ పాత్ర కన్నప్ప ప్రియురాలు, కన్నప్ప భార్య, కన్నప్ప అర్ధాంగి. సో అదే స్థాయి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఇలాంటి విషయాలు మాట్లాడిన విష్ణు గారు, మోహన్ బాబు గారు నన్ను మందలిస్తారేమో కానీ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఒక హీరోయిన్ పాత్రనే మీరు తగిన హీరో సెంట్రిక్గా నడవది కథ సెంట్రిక్గానే ధర్మం కాపాడడం కోసం అనే పాయింట్ మీదే మొత్తం కథ నడుస్తుంది. ఈ సినిమాకి నేను పని చేసిన, నేను రషెస్ చూసినప్పుడు, ఆన్ స్క్రీన్ చూసినప్పుడు నేనే థ్రిల్ అయ్యి అభినందనలతో క్లాప్స్ కొట్టాల్సిన ఫీల్ అయింది ఒకటి చెప్తాను. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే కాదు, ప్రతి మహిళ పాత్ర కూడా యుద్ధం చేస్తుంది. ఓకే. పిరికి దానిలాగా ఉండదు, వంట వండుకుంటూ కూర్చోదు, తన మొగుడో తన ప్రియుడితోనూ సరసాలాడుకుంటూ ప్రణయకెళ్ళిలో మాత్రమే ఉండదు. అవసరమైనప్పుడు కత్తి, ఆయుధాలు చేపట్టి ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో కూడా పోరాడి తీరతాయి. ప్రతి స్త్రీ పాత్ర ఒకటి కాదు. అంటే ఆ రోజుల్లో 2వ శతాబ్దంలో మన అడవి బిడ్డల ఆదిమ జాతి వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఆడ మగ తేడా ఉండదు. ఒక ధర్మాన్ని కాపాడడానికి, ఒక న్యాయాన్ని గెలిపించడానికి, ప్రాణాలు అర్పించడానికి పురుషులైనా మహిళలైనా పోరాడారు. ఆ గొప్పతనం ఈ సినిమాలో కనపడుతుంది. అందువల్ల ఇది చూసిన తర్వాత మీకు వాణిశ్రీ గారి పాత్ర గొప్పదా, ప్రీతి ముకుందన్, మీరు ఆర్టిస్టుల పేర్లతో చూడొద్దు. ఓకే. ఓకే సార్. కన్నప్ప భార్య పాత్ర ఎలా ఉంది, తన సహచరిని అర్ధాంగి, ఆ అమ్మాయి లేకపోతే ఇతని జీవితం లేదు. సో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అంటే జనాలు వేరేలా అనుకుంటున్నారు, సెక్సో లేక హగ్సో, లిప్ ఒక రొమాన్స్ అనేది ఏంటంటే శరీరాల కలయిక కాదు, వాళ్ళకి ఒకళ్ళ మీద ఉండే ప్రేమ, ఒకళ్ళ కోసం వాళ్ళు చేసే త్యాగం. శివుడికే కళ్ళు ఇచ్చిన వాడు తన తండ్రి మీద, తన భార్య మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది, ఎంత బంధం ఉండి ఉంటుంది. ఇవన్నీ ఈ సినిమాలో కొత్త డైమెన్షన్స్. సార్, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది. సో నాకున్న డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే అక్కడ శాస్త్రి, ఈ శాస్త్రి 2 క్యారెక్టర్స్ వేరే అనుకున్నా. కాదు, అదే ఆయన అర్చకుడు. ఇంకోటి వచ్చేసి మోహన్ బాబు గారు హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్గా చేసిన కొన్ని మూవీస్ ఏవైతే ఉన్నాయో ఒక బ్యాక్ బోన్గా ఉండేవారు ఆయన. ప్రతి సినిమాకి మన యమదొంగ చూసుకున్నా, బుజ్జిగాడు చూసుకున్నా సరే, చాలా అసలు ఆయన పర్ఫార్మెన్స్ నిలబెట్టేస్తుంది మూవీని. సో ఇందులో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది సార్? మోహన్ బాబు గారి పెర్ఫార్మెన్స్ గురించి మీరు నేను మాట్లాడుకున్నది ఒక ఫూలిష్ థింగ్. ఆయన నటుడయ్యి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి, నవంబర్ 22కి. ఆయన ఎన్నెన్నో గొప్ప దాదాపు 600 సినిమాలలో ఆయన ఎన్ని రకాల పాత్రలు చేసి ఉంటారు, ఎన్ని రకాల ఎమోషన్స్ పండించుంటారు. హీరోయిజం, విలనిజం, ఎంటర్టైన్మెంట్, హ్యూమరు, సెంటిమెంటు, సెటైర్లు ఎన్ని చేసి ఉంటారు ఆయన. సో ఈ పాత్ర క్యారెక్టర్ పరంగా కావచ్చు, మోహన్ బాబు గారు చేయడం వల్ల కావచ్చు, ఈ పాత్ర చాలా హైట్స్లో ఉంటుంది. అంటే మోహన్ బాబు గారికి ఉన్న ఒక వాచకం ఉంటుంది చూసారా, అది తెలుగు క్షమించాలి మిగిలిన నటీనటులందరూ కూడా. ఒక ఎన్టీ రామారావు గారి కంఠంలో, ఒక ఎస్వి రంగారావు కంఠంలో ఆ తెలుగు భాష మాధుర్యం తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి తెలిసింది, నిలబెట్టింది మోహన్ బాబు గారు. సో ఆయన కంఠంలో ఆయన ధర్మం గురించి మాట్లాడేది కావచ్చు, ఈశ్వరుడు గురించి మాట్లాడేది కావచ్చు. అలాగే ప్రభాస్ గారితో ఒక ఎక్సలెంట్ సీన్స్ ఉంటాయి, వాటిలో ఇద్దరు పోటాపోటీగా డైలాగ్స్ పంచేస్తూ ఉంటాయి. సో అవన్నీ చాలా హైలైట్స్ అవుతాయి. సో మోహన్ బాబు గారు చేయడం వల్ల ఈ పాత్ర ఇంకొక స్థాయికి వెళ్ళింది. అండ్ ఇంకోటి సార్, పర్సనలీ నాకు ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ చూసుకుంటే కనుక నాకు బాగా నచ్చింది మోహన్ బాబు గారు సార్. పర్సనల్ ఆయన క్యారెక్టరైజేషన్ మీద టీజర్ రిలీజ్ అయింది కదా, సాంగ్ ఆయన బర్త్డేకి చేశారు. ఎస్ సార్. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఎలివేషన్ కానీ ఒక రేంజ్లో ఉంది. అండ్ ఈవెన్ ఫర్ ద ట్రైలర్ టీజర్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన పేరు స్టీఫెన్ డెవెస్సీ. సో ఆయన్ని ఎలా క్యాచ్ చేశారు? అండ్ నిజం చెప్పాలంటే అన్నిటికీ చాలా ప్లస్ అయింది ఆయన మ్యూజిక్. అవును, ఖచ్చితంగా. అంటే స్టీఫెన్ డెవెస్సీ ఆయన మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ నేను మతాల పేర్లు ప్రస్తావించ క్షమించండి, బట్
ఆయన జన్మతగా క్రిస్టియన్. స్టీఫెన్ డెవెస్సీ అన్నప్పుడు అర్థమై ఉంటుంది. కానీ ఒక హైందవ ధర్మం గురించి చెప్తే ఇలాంటి భక్తిరస చిత్రానికి, ఒక తెలుగు సినిమాకి సంగీతం అందించడం అంటే మాటలు కాదు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా నేను చూశాను. అంటే విన్నప్పుడు స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా చూశాను. ఎక్స్ట్రాడినరీ. అంటే సెకండ్ హాఫ్లో ఒక మూమెంట్ నుంచి టిల్ ది క్లైమాక్స్, అంటే ఫస్ట్ హాఫ్లో కూడా రకరకాలుగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్టీఫెన్ డెవెస్సీ ఆర్ఆర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి, లీనం అయిపోయి, మనం ఎక్కడున్నాం, థియేటర్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా, ఆ వాయులింగం వైపు వెళుతున్నామా, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తున్నామా అన్న ఒక అనుభూతి కలిగే రేంజ్లో ఆయన వాడిన ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ఆర్, అవి నెక్స్ట్ లెవెల్. అంటే మన ఇంతవరకు పాటలు మామూలుగా వస్తుంటాయి యూట్యూబ్లో అని. ఇప్పుడు డెఫినెట్గా సినిమా ఆర్ఆర్ కూడా వీడియోగా రిలీజ్ అవుతుంది డెఫినెట్గానే అనేది. ఆ సౌండ్ ట్రాక్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి డైరెక్టర్ గారు సార్, నిజంగా ఇది ఒక పేరు మారుతూ, అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ అనౌన్స్మెంట్ విన్నప్పుడు తనిగల భరణి గారు డైరెక్షన్ చేస్తున్నారని చెప్పేసి. కాదు అంటే ఒక విష్ణు గారు చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో. దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో తనికెళ్ళ భరణి గారు కన్నప్ప కథ రాసుకుని విష్ణు గారిని అప్రోచ్ అయ్యారు. విష్ణు గారు కథ విన్న తర్వాత యాజ్ ఎ మేకర్గా, హీరోగా ఆయన చూస్తున్న స్పాను, విజనం వేరు. భరణి గారు ఒక ఆర్ట్ ఫిల్మ్లా ఒక కంపాక్ట్ బడ్జెట్లో చేద్దామని అనుకున్నారట. ఓకే సార్. సో ఈయన ఒక స్పాను ఇలా ఊహిస్తూ ఉంటే, నేను చేయలేను, నువ్వే చెయ్యి అని భరణి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కన్నప్ప కథ అనేది చరిత్ర పురాణం, అది నిజంగా జరిగింది, ఎవరైనా తీయచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని అతని దాని ముందు జీవితం ఎలా సాగుంటుంది, అతను ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, అంటే అతని ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క బంధం పట్ల అతను ఎలాగా రియాక్ట్ అయ్యి ఉంటాడు, ఇవన్నీ కూడా విష్ణు గారు ఊహించి రాసిన తర్వాత నేను నాలాంటి కొంతమంది కలిసి ఈ స్క్రిప్ట్ని డెవలప్మెంట్లో ఉపయోగపడ్డాం. ఓకే. సో అందువల్ల ఏంటి అంటే ఇది పూర్తిగా భరణి గారు ప్రపోజల్ తీసుకొచ్చిన మాట నిజం. ఆ భరణి గారి ప్రపోజల్తో విష్ణు గారు ఇన్స్పైర్ అయ్యి కన్నప్ప చేయాలన్న కోరిక కలగడం నిజం. ఓకే. బట్ స్క్రిప్ట్ మాత్రం, అంటే నేను భరణి గారి స్క్రిప్ట్ కూడా చదివాను, అందులోని ఒక మాట కానీ, ఒక సన్నివేశం కానీ, ఒక పాత్ర కానీ ఇందులో ఉండవు. అండ్ ముఖేష్ కుమార్ సింగ్. అవును. సో ఆయన గురించి మనం తీసుకుంటే చాలామంది తెలియదు, డ్రామా ఆర్ట్స్ ఆయన వన్ ఆఫ్ ది గోల్డ్ మెడలిస్ట్, అంటే మహాభారతం వీటి మీద పట్టున్న వ్యక్తి అని నేను విన్నాను సార్ నేను. సో ఆయన్ని అంటే లాస్ట్ మినిట్ దాకా కూడా డైరెక్షన్ ఈయన అనే సంగతి చాలామందికి తెలియదు. అంటే మేబీ చాలా రోజుల తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారేమో. లేదు మొదట అనుకున్నప్పుడు మొదటి నుంచి ముఖేష్ కుమార్ సింగ్ అని అనౌన్స్ చేశారు. సో ఆయన్ని అంటే సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి సార్? పౌరాణికాలు తీయడం అనేది ఒక స్పెషల్ ఆర్ట్. స్పెషల్ ఆర్ట్ అంటే నేను అది మీకు విజువల్ మీద కమాండ్, సీజీ గ్రాఫిక్స్ మీద కమాండ్ ఉంటే మాత్రమే సరిపోదు. హైందవ ధర్మాన్ని, మన భారతీయ మూలాలని, ఆ ఇతిహాసాలను అర్థం చేసుకోవాలి, గౌరవం ఉండాలి. సో ముఖేష్ కుమార్ సింగ్ గారికి ఉన్న ఇంకొక ఎక్స్ట్రా అంటే మహాభారత్ అని చాలా ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేశారు. సో మహాభారతం అనేది ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాన్ని నచ్చుతూనే ఉండదు. అంటే మీకు తెలిసిన కథని మళ్ళీ చెప్పి ఒప్పించడం అనేది మాటలు కాదుగా. మీరు మీ సినిమాలు చూసుంటారు, నాటకాలు చూసుంటారు, పుస్తకాలు చదువుంటారు, మళ్ళీ మీరు టీవీలో చూడాలి అంటే ఆ డైరెక్టర్కి, ఆ ఆర్టిస్టులకి, ఆ టీమ్కి ఎంతో టాలెంట్ ఏదో జనాన్ని మెప్పించలేరు. సో అది ఆ ఫీట్ సాధించిన వ్యక్తి ముఖేష్ కుమార్ సింగ్ గారు. దీంతోపాటు ఆయన చాలా చంద్రకాంత, మిగిలిన చాలా సీరియల్స్ డైరెక్ట్ చేశారు ఆయన. సో అందువల్ల ఇలాంటి సబ్జెక్టుల మీద ఆయన మంచి అవగాహన ఉంది. బట్ మూవీ పరంగా ఇదే ఫస్ట్, సినిమా పరంగా ఇది మొదటిది అయ్యుండొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోహన్ బాబు గారు మహాభారత్ సీరియల్ చూసినప్పుడు ఆయన ఏదో క్యాజువల్గా చూసినప్పుడు ఆయనకు బాగా కనెక్ట్ అయింది. ఇతను ఎవరో బాగా తీశాడని ముఖేష్ కుమార్ సింగ్ అని పిలిపించి కన్నప్ప సినిమా డైరెక్షన్ బాధ్యతలు అప్పగించారు. అంటే శివాజ్ఞ అంటారు కదా, నేను అప్పుడప్పుడు ముఖేష్ కుమార్ సింగ్ అని చూసినప్పుడల్లా అంటే ఎంత ట్రావెల్ అవుతున్నాను అనుకుంటా. నిజంగా ఆయన ఎంత అదృష్టవంతుడు, లేక ఎంత ఈశ్వరానుగ్రహం ఉంది అంటే. ఆయన టీవీ సీరియల్ తీసిన వ్యక్తికి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక 250 కోట్ల సినిమా బడ్జెట్ సినిమా, న్యూజిలాండ్లో షూటింగ్. ఓకే అండి, మోహన్ బాబు గారు 50 సంవత్సరంలో చేస్తున్న ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్. విష్ణు మంచు గారికి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్. వీళ్ళిద్దరితో పాటు అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, ముఖేష్ ఋషి గారు, ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో సినిమా చేసే అవకాశం రావడం, అది అద్భుతంగా రావడం అనేది నిజంగా ఆయనకి ఎంత రాసి పెట్టుంటే, ఎంత దేవుడి దయ ఉంటే జరుగుతుందో ఆలోచించండి. అదే సార్. సో పైగా ఇంకొకటి ఏంటి అంటే ఈ సినిమా అనేది ఎవరు ఏం చెయ్యాలనేది
మన ప్రతిదీ లలాట లిఖితం అంటే శివాజ్ఞ అన్నాడు కదా, అలా శివాజ్ఞ ప్రకారమే సినిమాకి సంబంధించి అన్ని పనులు జరుగుంటాయి. ఇప్పుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ అయ్యారు, స్టీఫెన్ డెవెస్సీ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, ఎందరెందరో ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయిపోయారు. అలాగే నేను నాతో పాటు ఎంతోమంది టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయిపోయారంటే శివుడు మా అందరికీ ఆ భాగ్యం కల్పించాడు అంతే. ఇది ఒక సినిమా పని చేసాము, డబ్బులు వస్తాయి, పేరు వస్తాయని సెకండరీ అండి. ఒక శివుడి గురించి, శివభక్తి గురించి, శివుడి భక్తుడి గురించి చెప్పే కథలో మేమందరం పాలు పంచుకోవడానికి ఏదో ఒక ఆజ్ఞ అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు. అండ్ చాలా వరకు ఆయన ఒక సీరియల్స్కి డైరెక్షన్ చేసి వచ్చినట్టే ఏమి అనిపించలేదు అసలు. ఆ విజువల్స్ చూస్తుంటే కనుక ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక టాప్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరే తీస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు చూస్తున్న ట్రైలర్. అండ్ ఇంకొక సార్ మీ గురించి చెప్పండి. ఏం లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే మీరు ఏ సినిమాకి వర్క్ చేసినా దానిలో అంటే స్క్రీన్ కథ పరంగా ఎంత ఎమోషనల్ డెప్త్ వెళ్తారో అందరికీ తెలిసిందే. అండ్ మీ మాటలో కూడా నేను చాలాసార్లు విన్నా. కానీ కన్నప్ప విషయానికి వచ్చేసరికి మీరు చాలా అంటే ఎమోషనల్ అవుతున్నారు అంటే నేను అబ్జర్వ్ చేస్తుంటే. కన్నప్ప సినిమా అని కాదండి, బేసిక్గా నేనేంటి అంటే నాకు మన భారతదేశం మూలాలంటే నాకు చాలా ఇష్టం. మా ఫాదర్ నన్ను చిన్నప్పటి నుంచి పురాణాలు, శతకాలు ఇలాంటివన్నీ చదివిస్తూ నన్ను పెంచారు. అందువల్ల మన చరిత్ర గురించి చెప్పే కథలు కావచ్చు, సినిమాలు కావచ్చు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ధర్మం గొప్పదనం చెప్పే అంశాలు కావచ్చు, జానపదాలు కావచ్చు, ఫ్యాంటసీలు కావచ్చు, ఇలాంటి సినిమాల అవకాశాలు వచ్చినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అవుతాను. ఓకే, అక్కడ నాకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది అనేది సెకండరీ. ఇలాంటి ప్రాజెక్ట్స్లో నేను పనిచేయాలి, నేను తెలుసుకున్న విషయాలు, నేర్చుకున్న విషయాలు ఇందులో నేను ఇంప్లిమెంట్ చేయగలగాలి, లేదా దీని గురించి నేను కొత్తగా తెలుసుకుని అప్లై చేయాలి అని ఒక ఉత్సాహం ఉంటుంది. అదే ఉత్సాహం కన్నప్ప సినిమాకి. కన్నప్ప నాకు తెలిసి మనకు పరిచయం ఉన్నప్పుడు మీరు అప్పుడే కన్నప్ప అంటే రాశారు కానీ ఇంకా విజువల్స్ చూడలేదు అప్పటికి మీరు. సో అంతకుముందు కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది మామూలుగా, చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు ఉంటాయి. సో మీరు విజువల్స్ ఎప్పుడైతే చూసారని చెప్పారో తర్వాత అసలు మీకు ఆ సినిమా మీద ఉన్న నమ్మకం పూర్తిగా మారిపోయింది. అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి చూసిన తర్వాత. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ప్రయోగాలు చేయటం ఒక ఎత్తు అయితే మంచు విష్ణు గారు చేయటం మరొక ఎత్తు. ఎందుకంటే వేలెత్తి చూపించడానికి వందలు కాదు వేలల్లో ఉన్నారనమాట చాలామంది. సో ఈ ఒత్తిడిని ఎలా తట్టుకొని ఆయన దాన్ని అధిగమించారు, సో ఈ జర్నీ ఎలా ఉందో కొన్ని మాటలు చెప్పండి సార్. ఇప్పుడు విష్ణు మంచు గారు ఆయన మోహన్ బాబు గారు లాంటి మహానటుడికి వారసుడు. ఇప్పుడు వారసత్వం అనేది డిఎన్ఏ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ ఆ బ్రాటప్ వాతావరణంలో, యాంబియన్స్లో మనం తెలియకుండా దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. ఇప్పుడు మోహన్ బాబు గారి సాటికి ఏ రోజు విష్ణు గారు రాలేకపోవచ్చు. అంటే మోహన్ బాబు జరిగిన వైవిధ్యమైన పాత్రలు కావచ్చు, అలాంటి విష్ణు గారికి రావచ్చు, రాకపోవచ్చు, ఫ్యూచర్లో చెప్పలేం. మోహన్ బాబు గారు, విష్ణు గారే. బట్ ఆయనలో ఉన్న ఏబిలిటీస్ని బయట పెట్టేది కన్నప్ప సినిమా. అంటే నేను బాగా నమ్మేది, ఒక బాగా నవ్వించగలిగే వ్యక్తి మనం బాగా కళ్ళం నీళ్ళు పెట్టించగలుగుతాం. అంటే నేను ఇది చెప్తే చాలా ఎక్కువ పొగుడుతున్నాను అనుకోవచ్చు. నేను చెప్పే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓ చార్లీ చాప్లిన్, ఓ రాజ్ కపూర్, ఇలాంటి మహానటులందరూ కూడా మనం నవ్విస్తూనే ఉంటే చటుక్కుని మన కళ్ళం నీళ్ళు వచ్చేలాగా, గుండె చెమ్మగేలా చేస్తారు కథాంశాలు, వారి పెర్ఫార్మెన్స్లతో పాటు. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలా చేశారు. నాకు మీకు చాలామంది వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఆడో రకం, ఈడో రకం, ఎన్నో ఎంటర్టైనర్ చేశారు ఆయన. యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చాలా చేశారు ఆయన. పాండవులతో చేశారు. ఒక ఇంటెన్సిటీ ఉన్న పెర్ఫార్మెన్స్, అనుక్షణం, రౌడీ ఇలాంటి సినిమాలని చేశారు ఆయన. సో ఒక యాక్షన్ ఎంటర్టైన్ చేసిన వ్యక్తికి, నవ్వించిన వ్యక్తికి కన్నప్ప పాత్రతో కన్నీళ్ళు పెట్టించగలిగేలా చేశాడు ఆయన. సో ఒక నవ్వించగలిగిన వ్యక్తే ఇప్పుడు మన కళ్ళలో సంతోషం, కన్నీరుకి ఎంత ఉండదు. కన్నప్పకి కంటిగుడ్డికి మధ్య అంత దూరమే ఉంటుంది. ఆ రెండు చేయగలిగిన కూడా ఆర్టిస్ట్ అని నేను నమ్ముతాను. సో అది సినిమాతో ఇచ్చేసి ఆ సర్కిల్ రౌండప్ చేశారు విష్ణు గారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ట్రోలర్స్ ఎవరు ఏమనుకుంటారంటే ఒక మాట చెప్తాను. ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు నేను ఆ వీధిలో పొద్దున్నే 6 గంటలు లేచి నేను జాగింగ్ చేద్దాం అన్నా, వాకింగ్ చేద్దాం అనుకున్నా. అందులో ప్రతి ఇంటి తలుపు తట్టి నేను 6 గంటలకు జాగింగ్ చేస్తున్నా, ఈ డ్రెస్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటా, మీకు ఓకేనా కాదా, నేను వాకింగ్ చేసి ఫిట్ అయిపోతాను, మీకు ఏదైనా కుళ్ళు ఉందా, లేక పొద్దున్నే బుట్ట జబుడుతో పరిగెడుతున్నా మీ నిద్ర లేచిపోతారా, లేక మీ అమ్మాయి కేసు నేను దొంగ చూపులు చూస్తున్నాను అనుకుంటున్నారా, ఈ ఎంక్వైరీ నేను చేయను. ఆ లేవడం చేయడం అనేది నాకు అవసరం, నేను చేస్తాను, ఇంకోళ్ళ గురించి ఆలోచించను. జస్ట్ చిన్న చిన్న విషయాలకే మన గురించి ఆలోచించుకుంటాం కదండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఐటెం తినడం అలవాటు ఇష్టం, మీ వైఫ్కి ఇష్టం లేదు. మీ వైఫ్కి ఇష్టం లేదు, మీరు మానేరు, మీకు ఇష్టమైంది మీరు తింటారు.
అదే సార్. సో ప్రతి మనిషి జీవితంలో వాళ్ళకి ఇష్టమైనదే చేస్తారు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు. ఓకే. నేను అనేది ఈ ట్రోలర్స్ గురించో ఇంకొకరి గురించో మాట్లాడుతూ మనం చేయాల్సిన పని మనం ఎప్పటికీ చేయలేం. అసలు అలాంటి ఆలోచన విష్ణు గారు ఎప్పుడు చేయరు. నాకు తెలిసి పరిచయం అయిన ఈ కొద్ది కాలంలో నేను అర్థం చేసింది అది. ఆయన ఎదుటి వ్యక్తి అభిప్రాయం కోసం ఆయన తన ఏమనుకున్నారో తన దారిని మార్చుకోరు, మొదటి విషయం. ఇంకొకటి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో సందేహిస్తున్నా మనం ఏ పని చేయలేం. నేను ఏం చేసినా ఒక మాట అంటారు. ఇప్పుడు మీకు ఒక కథ ఉంది, అందరికీ తెలిసిన కథ, టైం లెంగ్త్గానే నూరికి చెప్తా. ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్లని తీసుకొని 4 దొంగలు ఎదురొచ్చి ఏంటి కుక్కపిల్లని తీసుకెళ్తాం 4 సార్లు అన్నాడప్పటికీ దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మనం కథ విన్నాం. ఒకే మాట పదే పదే చెబితే అది కూడా తప్పుడు అభిప్రాయం అనుకుంటారు. అలా మనం ఎదుటివాడు చెప్పి ఇతను కొనుక్కున్నది మేకపిల్లనే కదా, ఒక దగ్గర కొనుక్కుంది, చూశాక ఆయనకు అంత బ్రాహ్మణుడిగా మేకపిల్లకి కుక్కపిల్లకి తేడా తెలియదా? ఒక 4 చెప్పిన మాటలు విని అతను ఏం చేయడు, మేకపిల్ల నష్టపోయాడు కదా. సో అలాగే మన జీవితంలో 100 మంది ఇప్పుడు ఒక సంబంధం వచ్చి నువ్వు చేసుకో అంటారు, చేసుకోవద్దంటారు, ఏం చేయాలి చేయకూడదని ఎవరికో డిసైడ్ చేసుకోవాల్సిన పని. మన లైఫ్లో మన మామూలు మిడిల్ క్లాస్ లైఫ్లో మనకు నచ్చిన నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు ఒక ఆర్టిస్ట్, ఒక మేకర్ తనకు నచ్చింది దాన్ని చేస్తాడు, దానికి కాదనే రైట్ ఎవరికీ లేదు. అందులో ట్రోలర్స్ గురించి ఆలోచించి విష్ణు గారు చేయలేం. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఆర్టిస్ట్గా తనేంటో చూపించుకోవడానికి ఆయన దొరికిన ఒక అద్భుతమైన పాత్ర కన్నప్ప. అది ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాడు ఆయన. అండ్ ఇంకోటి, ఇందాక మీరు కొన్ని సినిమాలు చెప్పడం జరిగింది, ఆయన యాక్చువల్గా డీ అయినా సరే దేనికైనా రెడీ అయినా సరే నేను ఎంజాయ్ చేశాను సినిమాస్. కానీ నటుడుగా నేను ఆయన్ని బాగా, అంటే నాకు ఆయన మీద బాగా గౌరవం పెంచిన మూవీస్ ఏదైనా ఉందంటే నాకు అనుక్షణం, రౌడీ, రెండు నాకు అనుక్షణం నాకు బాగా నచ్చింది సార్. సెటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది అంత. రౌడీలో మోహన్ బాబు గారు ముందు ఓకే, అది విష్ణు గారు బాగా చేసినప్పటికీ మన మోహన్ బాబు గారు బాగా ఎక్కువ గుర్తుంటారు. బట్ అనుక్షణంలో మాత్రం చాలా ఇంటెన్సిటీ, చాలా సెటిల్డ్గా, చాలా అండర్ప్లే చేస్తూ బాగా చేశారు ఆయన. బట్ నాకేంటి రౌడీ ఎందుకంటే నేను ఆయన ఎందుకు అబ్జర్వ్ చేశాను బాగా విష్ణు గారిని, ఎందుకంటే ఈయన ఎలాగో దులిపేస్తారు అసలు, న్యాచురల్గా ఉన్నారు లుక్ అంతా. అవును. కానీ బట్ స్టిల్ అక్కడ కూడా సెటిల్డ్గా చేసి ఓకే అనుకున్న దానికంటే గొప్ప నటుడు విష్ణు. కాకపోతే ఇంకా మంచి పాత్రలు పడాలి అనుకున్న టైంలో కన్నప్ప ఆయన క్రియేట్ చేసుకున్నారు. బట్ ఐఎమ్ ఈగర్లీ ఎగ్జైటెడ్ అబౌట్ ద సినిమా క్లైమాక్స్ సార్. ఎందుకంటే సో మీరు చూసే ఉంటారు, క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు ఇందాక చెప్పాను నేను, విష్ణు గారు ఇంతవరకు సినిమా చేసిన సినిమాలను ఒక ఎత్తు, కన్నప్ప ఒక ఎత్తు, సినిమా అంతా ఒక ఎత్తు, కన్నప్ప క్లైమాక్స్ ఇంకో ఎత్తు, ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మోహన్ బాబు గారే చూసి కళ్ళము నీళ్ళు వచ్చేసాయి ఆయనకి, ఆయనతో పాటు ప్రతి ఒక్కళ్ళకి. మన రజనీకాంత్ గారు చూసిన అదే ఫీలింగ్, ఆయన హక్ చేసుకున్నారు. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎక్కడో 1-2% మందికి గుండె రాయి అయిపోయి ఏంటి అన్నట్టుగా ఉంటే తప్పితే దేవుడు నమ్మేవాడికి, మానవత్వం మీద ప్రేమ ఉండే ప్రతి ఒక్కడికి కళ్ళు చెమర్చి తీరుతాయి. అంత అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. ఓకే. అంటే నేను కృష్ణరాజు గారు, రాజ్ కుమార్ గారు చాలా గొప్ప నటులు. ఎట్ ది సేమ్ టైం విష్ణు మంచు గారు కూడా కన్నప్ప పాత్రని ఆ స్థాయిలో అద్భుతంగా చేశారు. సో ఫైనల్లీ అదే మాకు ఇప్పుడు వచ్చిన న్యూస్, రజనీకాంత్ గారితో పిక్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు సినిమా చూసిన తర్వాత అని కూడా. సో పాన్ ఇండియన్ లెవెల్లో ఎలా ఉండబోతుంది అసలు ఆడియన్స్కి? మీరు ఫైనల్గా అసలు వై షుడ్ వీ వాచ్ కన్నప్ప అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన భార్య లత గారితో కలిసి ఈ మధ్య కన్నప్పది స్పెషల్ ప్రివ్యూ మన జూన్ 15వ తారీఖు చూశారు. మీకు గుర్తుండే ఉంటుంది, జూన్ 15కు ఒక ప్రత్యేకత ఉంది. 30 ఏళ్ల క్రితం మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు పెదరాయుడు సినిమా రిలీజ్ అయిన రోజు, అదే రోజు కోఇన్సిడెంట్లుగా ఆయన కన్నప్ప సినిమా చూశారు. చూసి ఆయన విష్ణు గారిని హక్ చేసుకున్నారు. ఆయన కళ్ళమట నీళ్ళు వచ్చాయి. నేను విన్నది, ఆయన రజనీకాంత్ గారు సత్యమణి లత గారు అయితే మోహన్ బాబు గారితో నువ్వు మన ఇండియన్ కల్చర్కి, మన హైందవ సంస్కృతికి చాలా గొప్ప కంట్రిబ్యూషన్ చేసావు అన్నయ్య అని మెచ్చుకున్నారు. చాలా గొప్పగా ఉంది సినిమా అని ఫీల్ అయ్యారు ఆవిడ. సో ఆయన ఏమనుకున్నారు అనేది బహుశా ప్రజలకు కూడా త్వరలోనే తెలిసే రోజు వస్తుంది, రజనీకాంత్ గారు ఏమనుకున్నారు అనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే జూన్ నెల అనేది మోహన్ బాబు గారి కుటుంబానికి, ఆయన లెగసీకి ఒక స్పెషల్ మంత్. 30 ఏళ్ల క్రితం వచ్చిన పెదరాయుడు ఒక సెన్సేషనల్ రికార్డ్స్ ఎలా సృష్టించిందో, జూన్ 27 రాబోతున్న కన్నప్ప సినిమా కూడా అంత సంచలన విజయాన్ని సాధిస్తుంది అని అందరి నమ్మకం, ఆశ, ప్రార్థన. తర్వాత ఎందుకు చూడాలి అంటే ఒక మాట చెప్తాను. మన ఇళ్లల్లో పిల్లలకి, అంటే ఇది పిల్లల సినిమా కాదు, నేను చెప్పదలుచుకున్న విషయం చెప్తున్నాను.
మనకి రామాయణ భారతాలు, మన ఇతిహాసాలు, మన చరిత్రలో ఒక పద్ధతి సాంప్రదాయం ఎలా తెలుస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్తే తెలుస్తుంది. అది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి అంతే, ఒక రెగ్యులర్ ప్రాసెస్. దానికి ఏమి స్కూల్కి వెళ్ళినట్టుగా ఒక క్లాస్ పెట్టి మనకేమి బోధించరు. అది మన కల్చర్లో ఒక భాగం, మన పెంపకంలో ఒక భాగం. మనకి ఇప్పుడు చందమామలు లేవు, అమరచిత్ర కథలు లేవు. వాళ్ళకి చెప్పి కూర్చోబెట్టే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు లేరు. తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు, వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఈ ఒక చరిత్ర సత్యం అంటే వాళ్ళకి ఫోన్లో వాట్సాప్ గ్రూపుల్లో ఎవడైనా మెసేజ్ పెడితే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే నమ్ముతారు. లేదా ఇంకొక చోట ఇంకొక సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టే పోస్ట్ ప్రకారం ఇలా జరిగిందా అనుకుంటారు. ఇలా మనం ఆ స్మార్ట్ ఫోన్లో వచ్చే సర్టిఫికేట్ల ఆధారంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా నిజమని నమ్ముకుంటున్నాం. వాస్తవాలు తెలియట్లేదు. సో ఖచ్చితంగా ధర్మాన్ని మనం మన సంస్కృతిని కాపాడుకుంటే మనం తెలుసుకోవాలి. ఆ తెలియచెప్పడానికి జనరంజంగా ఉండగా చేసిన ప్రయత్నం కన్నప్ప. సో కన్నప్ప కథ తెలుసుకోవడం వల్ల జరిగే మేలు అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈశ్వరుడికి మాంసాహారాల నైవేద్యం పెట్టాలనో, కళ్ళు కాళ్ళు చేతులు ఇవ్వాలని కాదు. మనం అందరినీ భగవంతుడు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతాం. అలాంటి భగవంతుడిని కూడా తన కళ్ళే ఇచ్చేసిన ఒక గొప్ప త్యాగి, సాహసి కన్నప్ప. ఒక కులాలు వర్గాలని చూసిన ఒక పాపం ఒక అమాయకుడైనా, ముగ్ధుడైనా, ఒక ఆటవికుడు, వేటగాడు, అతనే ఈశ్వరుడి కోసం ధర్మం చేసేస్తే మనలాంటి వాళ్ళం ఒక దేవుడి కోసం కాదు. దేవుడి కోసం మనం ఏం చేస్తాం? మనం చక్కెర పొంగల్ తింటే చక్కెర పొంగల్ పెడతాం, గారెలు అనిపిస్తే గారెలు పెడతాం. లేదంటే మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏదో నాకు అంత వస్తా ఎంత ఇస్తామని పర్సంటేజ్ మాట్లాడతాం దేవుడితో. ఓ టీడీఎస్ లాగా నాకు ₹1,00,000 వస్తే నీకు 1,00,000 ఇస్తా, లేక ఇంకేదో చేయిస్తే ఇలా చేసినమాట. మనంతా బేరాలు చేస్తున్నాం దేవుడితో. మనం ప్రార్థనలు చేయట్లా, కృతజ్ఞతలు చెప్పట్లా, బేరాలు చేస్తున్నాం. బేరాలు చేయొద్దు దేవుడితో. దేవుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి అని తెలియజేసే కథ కన్నప్ప. సో మన దేవుడికి కాకపోవచ్చు, మన పక్కన ఉన్న మనిషికి ఒక కష్టంలో అండగా ఉండాలి అనిపించేలా చేసే కథ కన్నప్ప. సో ఈ సినిమా మనలో మర్చిపోతున్న ఒక సంస్కృతిని తెలుసుకోవడానికి, మనలో ఉన్న మానవత్వం, త్యాగ గుణాలు ప్రతి ఒక్కళ్ళు ఉన్న, ఏ వ్యక్తి చెడ్డవాడు కాదు, బట్ నాకు అవకాశం లేక ఉండవచ్చు. అలాంటివన్నీ మరుగున పడిపోయిన ఆ మానవత్వం కావచ్చు, మంచి గుణాలు కావచ్చు వెలికి తీయడానికి ఈ కన్నప్ప సినిమా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్లీ మా తెలుగు రాజ్యం టీం తరపు నుంచి హార్ట్ఫుల్గా విషెస్ మీరు మోహన్ బాబు గారికి, విష్ణు గారికి తెలియజేయాలి సార్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మీకు, మన తెలుగు రాజ్యం టీం అందరికీ, టాప్ టు బాటం అందరికీ కూడా నా తరపున, మా సినిమా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. డెఫినెట్గా అందరి బెస్ట్ విషెస్ కలిపి ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ని ఇవ్వాలని, ఇస్తుందని మేమందరం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.